మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ సాయి నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల యాజమాన్యం తమ కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధిక ఫీజులు చెల్లించాలి అంటూ 5 రోజులుగా వేధిస్తున్నారని వారి సమస్యలను ఆర్టీఓకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించి ఆర్టీఓ వంశీకృష్ణ కళాశాల యాజమాన్యంతో చర్చించారు. వెంటనే విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చేస్తామని ఆర్టీఓ చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు. అదే మేడం, అదే వాళ్ళు పంపించారు కదా మేడం. నాకు అదే ఒక్క సాక్ష్యం చాలు మేడం. మీ నోట్ నుంచి ఆ మాట వచ్చింది, మాకు అది చాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వాళ్ళైతే కాదు మేడం, వాళ్ళైతే పంపించారు కదా మేడం. మాకు అది చాలు. పంపించారు కదా మేడం, వాళ్ళే పంపించారు కదా. అయిన తర్వాత ఏమైనా సర్టిఫికేట్ తీసుకోలేదు మీరు? ఇంటర్న్షిప్ అయిన తర్వాత పూర్తయినట్టు ఇవ్వలేదు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. అట్లా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారే సార్. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? 3.5 year 1 year గాని కాదు. ఇప్పుడు పోస్టులు పడితే ఏం చేయాలి? మేము చదివిందంత వేస్ట్ కాదా? మైండ్ మాట్లాడుతున్నాడా సార్? అసలు ఎందుకు రద్దు చేస్తాడు? అసలు ప్రిన్సిపల్ ఏనా ఆయన? కాలేజ్ నడుస్తున్నాడా? అసలు ఇట్లానా? అంతా ఇల్లీగల్. ఏం మీకు రైట్స్ లేవా? తీసుకునే రైట్స్ లేవా? ఇన్ఫార్మ్ చేయలేరా మీరు? చెకింగ్ పదండి, అసలు పోదాం. ఏం చేస్తాడో ఒక్కడు ఉంది. హాస్టల్ ఇక్కడే ఉంది చూడండి. లేడా అడవుల్లో పెట్టుకున్నాడు. ఆడపిల్లలు ఆడకపోయేది. ఒక్కొక్కరు నడుచుకుంటా పోతుంటే 1 hour ఏమైనా జరిగితే మధ్యలో ఎవరిది రెస్పాన్సిబిలిటీ? చుట్టూ అడవి. మొక్క ఆడపిల్ల ఎక్కడి నుంచి నడుచుకుంటే వెళ్తుంది? హైదరాబాద్ లో ఉంటే అట్లనే. నాది శ్రీకాకుళం, ఈ అమ్మాయి శ్రీకాకుళం, ఈ అమ్మాయి 1 week నుంచి తిరుగుతున్నాం ఈడ. అకామిడేషన్ లేదు, అసలు ఎక్కడ ఉండాలో మాకు అర్థం కావట్లేదు. సారు మీ దగ్గర పుల్లారెడ్డి నగర్ లో ఉండేది, ఇప్పుడు జమలపాలెం చేంజ్ చేశారు. మేము ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము. ఇది 3rd time రావడం ఆర్డీఓ ఆఫీస్కి. ఆర్డీఓ ఆఫీస్కి వస్తే అవ్వదని డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. మేము ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ పంపించారు. మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ 1 town పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అన్ని దగ్గరికి వెళ్తే ఈ రోజు పిలిపించి ప్రిన్సిపల్ దగ్గర మాతో మాట్లాడిపించారు. ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే వీళ్ళకి అసలు మేము ఎక్కడ పంపించలేదు అంటున్నారు. అంటే పంపించకుండానే మేము అక్కడ హైదరాబాద్లో వర్క్ చేసామా? అంటే వేరుగా వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలా వస్తాయి అమౌంట్? 3500 మంత్లీ మాకు ఎలా వస్తాయి అమౌంట్? అంటే కావాలని వేశారా? అవి కాకుండా మేము అక్కడికి వేరుగా వెళ్ళిపోయామంటారు, కానీ ఇక్కడ 70% అటెండెన్స్ ఉంది అంటారు. 70% అటెండెన్స్ ఎలా ఉంది? మేము వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి కదా, పిలిపించి క్వశ్చన్ చేయాలి కదా. అది కూడా చేయలేదు. అది కాకుండా ఇక్కడ మాకు వస్తీ దీవెన అంటున్నారు కదా, వస్తీ ఇప్పించలేదు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్తీ ఎలా ఉంటుంది? ఇక్కడ మేము ఇక్కడ 2 దగ్గర తింటున్నామా? అది క్వశ్చన్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ మా చేతుల్లో ఉన్నాయి, హాల్ టికెట్స్ మా చేతుల్లో ఉన్నాయి, ఇంటర్నల్ మార్క్స్ మా చేతుల్లో ఉన్నాయి. ఏం చేస్తారు దాంతో? మేము ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాం సార్. ఎందుకు అంటే మా ఎగ్జామ్స్ ఆయన చేతుల్లో ఉన్నాయి, సరే ఇంటర్నల్స్ ఆయన చేతిలో ఉన్నాయి, హాల్ టికెట్ ఆయన చేతిలో ఉన్నాయి. బట్ సర్టిఫికేట్స్ మేము పాస్ అయిన తర్వాత మాకు సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? 2 months అవుతుంది, సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? వచ్చినా ఎందుకు ఇవ్వట్లేదు? గవర్నమెంట్ వేగిన అమౌంట్ మాకు బాధ్యతలు ఏంటి? పుల్లారెడ్డి నగర్లో ఉండేది. సారు మీ దగ్గర పంపించారు కదా మేడం. అదే కదా అంటే మేడం పంపించారు కదా మేడం. మీరు అమౌంట్ పే చేశారు కదా, ఆ ఎంత అమౌంట్ అని అడగం మేడం. కానీ అమౌంట్ పే చేశారు కదా, మీరు పే చేయలేదని చెప్పేస్తున్నారండి. అందుకని దీంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించం మేడం. కాకపోతే మీరు వాళ్ళకి పే చేశారు, ఇప్పుడు అసలు పంపించలేదు అంటున్నారు. అదే మేడం, అదే వాళ్ళు పంపించారు కదా మేడం. నాకు అదే ఒక్క సాక్ష్యం చాలు మేడం. మీ నోట్ నుంచి ఆ మాట వచ్చింది, మాకు అది చాలు.